ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంన అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. 107వ కీర్తన 28వ వాక్యం. శ్రమకు తాళక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. దేవుని బిడ్డలారా, నిజంగా ఎంత చక్కని వాగ్దానం. దేవుడు ఏమంటున్నాడంటే, శ్రమకు తాళలేక తట్టుకోలేక వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన దేవుడు కూడా మన ఆపదలలో నుండి మనల్ని విడిపించాలని ఆశపడుతున్నాడు. నిజంగా మరి ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఐగుప్తు దేశంలో పని చేస్తున్నప్పుడు నిజంగా వారి యొక్క పని భారం అధికమైపోయి ఐగుప్తుల ద్వారా వారు బానిస పని చేయించుకుంటున్నప్పుడు, వెట్టి చాకిరి వారి ద్వారా చేపించుకుంటున్నప్పుడు నిజంగా ఆ శ్రమకు వారు తాళలేక తట్టుకోలేక దేవుని సన్నిధిలో మొరపెట్టారు. అయ్యా, ఒక్కసారి మమ్మల్ని కనికరించావా, ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించావా, అసలు ఈ పరిస్థితి మేము భరించలేకపోతున్నామయ్యా అని ప్రార్థించినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు నా సన్నిధిలో వారు పెట్టిన మొర నేను విన్నాను, వారి ప్రార్థన నేను ఆలకించాను, కాబట్టి నా ప్రజలైన ఇశ్రాయేలులను నేను విడిపించడానికి నేను కోరుతున్నానని మోషేతో చెప్పి ఆ ప్రజలను విడిపించినట్లుగా మనం గమనిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంన నిజంగా ఎంతమంది అయితే ఇదిగో నా శ్రమ నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు ఎదురవుతున్నటువంటి ఈ బాధ నేను భరించలేకపోతున్నానని ఎంతమంది అయితే ఆ పరిస్థితిలో ఉన్నారో, ఉదయకాల సమయంన నీ శ్రమలో నీ బాధలో నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ప్రభా, నా బాధ నేను భరించలేకపోతున్నానయ్యా, నాకు ఎదురవుతున్నటువంటి ఈ శ్రమ నేను తాళలేకపోతున్నాను ప్రభా అని దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టుకోగలిగితే తప్పకుండా ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. ఎందుకంటే ఆయన విడిపించే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించిన దేవుడు, వారి బాధను చూసి కనికరపడిన దేవుడు. ఉదయకాల సమయం ఎంతమంది అయితే ఇదిగో నీ శ్రమలో నీ బాధలో నీ కష్ట నష్టంలో ఈదలేక భరించలేక తాళలేక నువ్వు బాధపడుతున్నావా, దేవుని సన్నిధిలో నీ మొరనుంచగలిగితే తప్పకుండా ఆయన నీ ఎడల జాలి పడే దేవుడు, ఆయన జాలి కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా నీ పరిస్థితిని బట్టి ఇంకెందుకు నేను బ్రతకాలి, ఇంకెందుకు నేను జీవించాలి, ఇంకా ఎంతకాలం నేను భరించాలి, ఎవరు నాకు సహాయం చేస్తారు అని బాధపడుతున్నావేమో. ఈ ఉదయకాల సమయంన ఇశ్రాయేలు ప్రజలు కూడా అసలు వారు దేని కొరకు బ్రతకాలి, ఎవరి కొరకు బ్రతకాలి, అసలు ఎందుకు పని చేయాలి, దేని కొరకు వారు శ్రమ పడాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో నిజంగా వారి శ్రమంతా వ్యర్థమైపోతుంటే దేవుని సన్నిధిలో మొరపెట్టారండి. నిట్టూర్పులు విడిచారు. ప్రభా, ఒక్కసారి మమ్మల్ని కనికరించవా, ఈ శ్రమ మేము భరించలేకపోతున్నామని దేవుణ్ణి అడిగారు. నిజంగా దేవుడు వారు మొర విన్నాడు. ఈ ఉదయకాల సమయంలో కూడా నీ బాధను వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ పరిస్థితి ఏదైనా ఆయన సన్నిధిలో చెప్పి నిట్టూర్పు విడుస్తూ ప్రభా నేను భరించలేకపోతున్నానని ఆయనకు నీ బాధంతా చెప్పు, తప్పకుండా ఆయన నిన్ను విడిపిస్తాడు. ఎందుకంటే ఆయన లేఖనంలో రాయబడిన ప్రతి మాట ఆయన నెరవేర్చే దేవుడు. ఆయన మానవుడు కాదు, మాట ఇచ్చి మాట తప్పడానికి. ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు మాట ఇస్తే దాన్ని నెరవేర్చే దేవుడు. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ తాళలేని పరిస్థితుల్లో భరించలేని పరిస్థితిలో ఉన్నారో, మీ బాధ మీ భారాన్ని దించివేయడానికి తొలగించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నారు. నీ ఆపదలలో నుంచి ఆయన విడిపించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టు, ఆయన నీకు విడుదలనిస్తాడు. అందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా మాతో వాగ్దానం చేశారయ్యా, ఇదిగో నీ శ్రమ నీ బాధ అయ్యా నేను చూస్తున్నాను, నేను నిన్ను విడిపిస్తానన్నావు. ఇదిగో ప్రభా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విడిపించినట్లుగా, ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడిపించినట్లుగా, ఇదిగో ప్రభా అయ్యా ఏ పాపం అనే బంధకం, ఏ రోగం అనే బంధకం, ఏ అవమానం అనే బంధకం, ఏ అపజయం అనే బంధకం, ఆర్థిక పరిస్థితులు అనే బంధకాలు ప్రభా బిడ్డల్ని బంధించి నిరుత్సాహపరిచి తాళలేని పరిస్థితిలోనికి తీసుకుని వెళ్ళిన ఇదిగో బిడ్డలకు ఒక విడుదలను మీరు ఇచ్చే దేవుడని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కొక్కరిని వారి పరిస్థితుల నుంచి విడిపించమని కోరుతూ యేసు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను విడచిన సమయం